తనపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపుల కేసులో 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని చెప్పారు దానం. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో తను కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాలని, అయితే వ్యక్తిగత హోదాలో మీటింగుకు వెళ్తే మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోందన్నారు. దీనిపై విచారణ చేసిన బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవించుకున్నారు దానం నాగేందర్. తనపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపుల కేసులో 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని చెప్పారు దానం. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో తను కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, అయితే వ్యక్తిగత హోదాలో మీటింగుకు వెళ్తే మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తుందన్నారు. దీనిపై విచారణ చేసి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవించుకున్నారు దానం నాగేందర్.